నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. కాటమరాయుడు ఇటీవలే విడుదలై ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ముందు నుంచి కూడా ప్రేక్షకులు ఊహించినట్లుగానే సినిమా అభిమానులకు ఇటు పవన్ అభిమానులకు కూడా మంచి మాస్ మసాలా ఫీస్ట్ అందించిందని చెప్పాలి. సో ఈ సినిమా విశేషాల గురించి మనతో ముచ్చటించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు డైరెక్టర్ డాలీ గారు. వెల్కమ్ స్టూడియో అండి. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. పవన్ డాలీ కాంబినేషన్లో సెకండ్ బ్లాక్ బస్టర్ హిట్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఇట్స్ అ వెరీ గుడ్ ఫీలింగ్. పైగా కళ్యాణ్ గారితో రెండో సినిమా అంటే అదృష్టం అండి. అది కూడా బ్యాక్ టు బ్యాక్. ఫస్ట్ ఫిల్మ్ చేసినంటే జనరల్గా చాలా సినిమాలు వెయిట్ చేస్తుంటామండి, బట్ ఆయన ఇమీడియట్గా రెండో సినిమా చేయడం, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎలా అప్రోచ్ అయ్యారు మీరు? సెకండ్ మూవీకి పవన్ కళ్యాణ్ గారు మీతో తీయాలి అని అనుకున్నారా అప్పుడే గోపాల టైంలోనే, లేక మీరు ఆయనకి స్టోరీ తీసుకువెళ్ళి? లేదు, ఇన్ఫాక్ట్ ఆయనే చెప్పారండి, శరత్ గారు వచ్చి ఇలా ఒక రీమేక్ చేయాలి ఇదని చెప్పి ఆ వీరం కథ ఇవ్వడం జరిగిందండి. సో అది నేను చూసిన తర్వాత దీన్ని ఎలాగ చేంజ్ చేస్తారు, మీ స్టైల్లో, మీ శైలిలో ఎలా తీస్తారంటే వి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్ స్క్రిప్ట్. అయిపోయాక కొంత చేసిన తర్వాత ఆయనకి వినిపించడం జరిగింది. చాలా బాగా నచ్చింది ఆయనకి. వి చేంజ్ ద ఎంటైర్ స్క్రిప్ట్ అండ్ ఆల్ దట్. సో హీ వాస్ హ్యాపీ అబౌట్ ఇట్. ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఉందండి. ఆ డ్రెస్సింగ్ కానీ లేకపోతే లవ్ సీన్స్ ఇంకా ఎలా ఎన్హాన్స్ చేస్తే బాగుంటుంది, దే ఆల్ వర్క్డ్ అవుట్ వెల్. ఓకే, అయితే మనం ఒక సినిమా గురించి చర్చించుకుంటున్నప్పుడు, సన్నివేశాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇది చాలా బాగా పండుతుంది, ఆడియన్స్ పగలబడి నవ్వుతారు అనుకునే మీ చర్చ జరుగుతూ ఉంటాయి కదా. మీరు సినిమా థియేటర్స్లో ఆడియన్స్ మధ్యలో కూర్చొని చూస్తున్నప్పుడు ఆ సన్నివేశాలు బాగా పండాయా? ఎలాంటి దానికి ఎక్కువ రియాక్షన్స్ చూసారు మీరు ఆడియన్స్ నుంచి? జనరల్గా ఈ స్క్రిప్ట్ వచ్చినప్పుడు నాకు ఎక్కువ అట్రాక్ట్ చేసింది ఒక 5 బ్రదర్స్, 5 అన్నదమ్ములు. 5 అన్నదమ్ములు, ఓకే, అలాంటి సినిమాలు కూడా మనం చూసాం. ఈ 5 అన్నదమ్ములకి పెళ్ళిళ్ళు అవ్వలేదండి. ఈ 5 అన్నదమ్ములకి అమ్మాయిలు అంటే ఇష్టం లేదు. చాలా సెపరేట్గా బతుకుతూ ఉంటారు. స్ట్రాంగ్ పీపుల్స్, విలేజ్లో చాలా స్ట్రాంగ్, డబ్బు ఉంది, పవర్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ దే టోటలీ అగ్నెస్ట్ మ్యారేజ్. పెళ్ళి కానీ అసలు జీవితంలో అమ్మాయి వస్తేనే అది తప్పు అనుకునే ఒక 5 బ్రదర్స్ స్టోరీ. ఇలాంటి ఒక బ్రదర్స్ మధ్యని ఒక అమ్మాయి వస్తే ఎలా ఉంటుంది, ఆ అమ్మాయి వచ్చి లవ్లో పడితే, ఈ క్యారెక్టర్స్ లవ్లో పడితే ఎలా ఉంటుంది. సో ఒక కాటమరాయుడు అనే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ని చూపించామండి. వాళ్ళకి బ్రదర్స్ ఉన్నారు. హీఈస్ అ టోటలీ ఉమెన్ హీటర్ అనుకోవచ్చు. అమ్మాయిలు జోలికి వెళ్ళకూడదు, వాళ్ళు అర్థం కాదు, వాళ్ళు ఉంటే హార్ట్ బ్రేక్ అయిపోద్ది అని నమ్మే ఆ సిద్ధాంతాన్ని నమ్మే ఒక క్యారెక్టర్ లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చింది. అండ్ దెన్ వాట్ హ్యాపెన్స్, హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఫర్ అ మ్యాన్ లైక్ కాటమరాయుడు టు ఓపెన్ అప్ అండ్ ప్రపోజ్ లవ్. అది చాలా డిఫికల్ట్. అది యూజువల్గా ఒక నార్మల్ యంగ్స్టర్స్ తీసుకోండి, లేకపోతే అలాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళు జనరల్గా ప్రపోజ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఇలా ఫిక్స్ అయిపోయి అమ్మాయి ఉమెన్ హేటర్, ఇలా ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ప్రపోజ్ చేయడం కానీ ఆ ట్రావెల్ ఉంటుంది చూడండి. వెన్ యూ ఫాల్ ఇన్ లవ్ అండ్ ద ట్రావెల్ ఈజ్ అబ్సల్యూట్లీ డిఫరెంట్ వెన్ కంపేర్డ్ టు జనరల్ కామన్ పర్సన్. ఈ క్యారెక్టర్ ఇదండి. ఈ క్యారెక్టర్ డజంట్ లైక్ ఉమెన్. ఇలాంటి ఒక క్యారెక్టర్ వెన్ ఇట్స్ స్లోలీ ఫాలెన్ ఇన్ లవ్ ఆర్ మేబీ స్టార్టెడ్ లైకింగ్ ద గర్ల్, దిస్ హోల్ ప్రాసెస్ వాజ్ వెరీ నైస్ అండి. ఈ ఎంజాయ్ ఎంటైర్ ఫస్ట్ హాఫ్లో ఈ ప్రాసెస్ ఉంటుంది. మెల్లిమెల్లిగా అమ్మాయి ఎలా అట్రాక్ట్ చేస్తుంది, ఇతను వద్దు అనుకొని ఎలాగ అందులోకి దగ్గర అవుతున్నాడు. అండ్ ఫైనలీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రపోజింగ్, ఇట్స్ అ హ్యూజ్, అంటే థియేటర్లో ఎక్స్ట్రాడినరీ అప్లాజ్ ఉంది. డైలాగ్ వినిపించినంతగా గోల చేసేసారు అసలు. మేము అనుకున్నప్పుడు కానీ రాసుకున్నప్పుడు కానీ ఆయన చేస్తున్నప్పుడు కానీ తెగ నవ్వామండి ఆ సీన్కి. అంటే ఇలా ప్రపోజ్ చేస్తాడు ఒక స్ట్రాంగ్ మ్యాన్, ఒక ఫ్యాక్షనిస్ట్ లీడర్, ఒక పెద్ద లీడరు సడన్గా ఒక అమ్మాయి ఎదురుపడితే ఆ అమ్మాయిని ప్రపోజ్ చేయాలంటే ఎలా ప్రపోజ్ చేస్తాడు అనే సీన్ చాలా బాగా వర్కౌట్ అయిందండి. అండ్ ఆల్ ద సీన్స్, ఆల్ దిస్ ట్రావెల్ వాజ్ అమేజింగ్. వాట్ వీ థాట్ ఆ సినిమా మేకింగ్ అప్పుడు కానీ రాస్తున్నప్పుడు కానీ వాట్ ఎవర్ వి థాట్ వుడ్ వర్కౌట్ స్ట్రాంగ్, అది చాలా స్ట్రాంగ్గా వర్కౌట్ అయిందండి. అవును. అయితే పవన్ కళ్యాణ్ గారిని రియల్గా చూసినట్లయితే కూడా అసలు ఎవరితో కలవకుండా చాలా రిజర్వ్డ్గా ఉంటారు. ఆయనకి ఆ డైలాగ్స్ చాలా బాగా యాప్ట్ అయినాయి. ఎలా ప్రపోజ్ చేయాలి అనేది నాకు తెలియట్లేదు, నా దాంట్లో గుండె సింబల్ లేదు కదా. అసలు ఈ డైలాగ్ సమకూర్చడం అనేది మొత్తం లెంతీ డైలాగ్, అది ఎలా జరిగింది అది అప్పుడు చర్చలు? కొన్ని సీన్స్ ఉంటాయండి సినిమాలో, మనకు తెలుసండి దిస్ ఇస్ ద బ్యాక్ బోన్, దిస్ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ అని అనుకుంటాం. ఆ సీన్స్ మీద కొంచెం ఎక్కువ వర్క్ చేయడం కూడా జరుగుతుంది. అలా చేసిన సీన్ అండి ఇది. సో మాకు ఫస్ట్ నుంచే ఈ ట్రావెల్లో ఫైనల్గా ఒక ఇంటర్వ్యూలో ఇలాంటి సీన్ వచ్చినప్పుడు ఎలా ప్రపోజ్ చేస్తాడు ఈ క్యారెక్టర్ అని ఎప్పుడు చర్చ జరిగేదండి. చాలాసార్లు
ఆ సీన్ రీడిజైన్ చేసి ఫైనల్లీ వీ గాట్ దిస్. ఓకే, అదొకటి ఎక్స్ట్రాడినరీ సీన్. అయితే నెక్స్ట్ ఆమెకి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, ఏమి ఇవ్వాలి, అసలు ఆవును తోలుకుపోతాం. నిజంగా చాలా ఫన్నీగా ఉంది. అసలు ఇది ఎలా జరిగింది, సన్నివేశం పెడదామని ఆవుని? ఇదే అనుకున్నామండి మేము. అంటే ఎలా ప్రపోజ్ చేస్తాడు, హౌ వుడ్ క్యారెక్టర్ లైక్ దిస్ ప్రపోజ్? అతనికి రాదు, ఇష్టం ఉండదు, అమ్మాయిలు ఇష్టం ఉండదు, ప్రేమ అంటే ఏంటో తెలియదు, ఈజ్ అ ఉమెన్ హెటర్. అతను అసలు ఆ దగ్గర కూడా రానివాడు. ఎదురింట్లో అమ్మాయిలు ఉన్నా సరే ఏదో గొడవ చేసి వాళ్ళు పంపించేస్తుంటారు. ఇలాంటి ఒక క్యారెక్టర్కి అమ్మాయి పడితే ఎలా ఉంటుంది? ఆర్ ఇతను ఆ అమ్మాయిని ప్రపోజ్ చేయాలంటే వాట్ విల్ బీ హిస్ రియాక్షన్, హౌ వుడ్ రియాక్ట్? సో ఏముంటుంది, మనం యూజువల్గా రోజ్ ఫ్లవర్స్ అవి ఇవి తెలుసు మనకి, ఈ క్యారెక్టర్కి తెలియదండి. ఈ క్యారెక్టర్కి అసలు రోజ్ ఫ్లవర్స్ ఉంటాయని కూడా తెలియదు. ఇతనికి ఇష్టమైంది ఆవులు, కత్తులు, కటాలు, వీటితోనే ఉన్నాడండి. అతని లైఫ్ అంతా ఈజ్ ఆల్ జింక్స్డ్ విత్ వెపన్స్ అండ్ యూనో థింగ్స్ లైక్ దిస్. సో అదే ఇష్టం అతనికి. ఒక ఏమంటారు దాన్ని, ఒక గ్యాంగ్ లీడర్ని కానీ, లేకపోతే ఒక పెద్ద ఫ్యాక్షనిస్ట్ని కానీ, లేకపోతే అండర్ వరల్డ్ డాన్స్ని కానీ, నీకు ఏమి ఇష్టం అంటే గన్ను, తలవారి ఇలాంటివి అంటారు. సో అది చాలా దగ్గరగా ఉంటుంది వాళ్ళకి. ఒక రైటర్ నీకు ఏమి ఇష్టం అంటే పెన్ ఇష్టం అని, ఇఫ్ యూ టేక్ పర్టికులర్ ఐటమ్స్ అంటే. అలాగే ఇఫ్ దిస్ మ్యాన్ ఇస్ ట్రైంగ్ టు ప్రపోజ్, ఇతనికి ఏదైతే ఇష్టమో అదే ఇస్తాడు. మనం కూడా ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు మనకి ఏదైతే ఇష్టమో అది ఇస్తాం. సో ఈ క్యారెక్టర్కి అదే ఇష్టం అండి. ఈ క్యారెక్టర్కి ఇంకేం తెలియదు. హీస్ బీయింగ్ లివ్డ్ ఇన్ దిస్ ఏమంటారు, ఆ బబుల్లోనే. ఎక్స్పెక్ట్ చేశారా అక్కడ ఆడియన్స్ అంతా ఎంజాయ్ చేస్తారని? డెఫినెట్గా మేము రాస్తున్నప్పుడు అంత నవ్వుకున్నామండి. చేస్తున్నప్పుడు అయితే అసలు వీ హ్యాడ్ అమేజింగ్ ఫన్ టు సీ కళ్యాణ్ గారు యాక్ట్ ఇన్ సీన్స్ లైక్ దట్. ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఆయన పెర్ఫార్మెన్స్ వాజ్ జస్ట్ టూ గుడ్ అన్నమాట. ఎంతగా ఇన్వాల్వ్ చేసిందంటే, ఏమి ఇవ్వాలి నీ గిఫ్ట్ అన్నప్పుడు ప్రేక్షకులు కూడా ఆలోచనలో పడిపోయారు, ఏమిస్తాడు. ఆల్ ద సీన్స్ అండి. అండ్ ఫస్ట్ దాని ముందర ఒక లీడ్ సీన్ ఉంటుంది, వేరే ఆయన జీప్లో కూర్చొని అమ్మాయి 5 minutes మీతో మాట్లాడాలంటే చాలా మంచి రియాక్షన్ అండి. మాకే థ్రిల్లింగ్గా ఉంది ఆయన అలా చూడడం. ద వే హీ వాస్ ఫీలింగ్ షై, అనేబుల్ టు సే. ఆ బ్రదర్స్ పక్కన ఉన్నారు, చెప్తే బాగుండదు, ఇతను చాలా ఈగోయిస్ట్, చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఎగ్నెస్ట్గా మాట్లాడేవాడు. అమ్మాయిల జోలికి వెళ్ళకండి, కరెక్ట్ కాదనే ఒక క్యారెక్టర్ సడన్లీ ఆ చిన్న ఎక్కడ బయటపడుతుందంటే, బస్సుని వెళ్ళేదారులు ఇంటి దగ్గర ఆగు, 40 కిలోమీటర్లు ముందుకు వెళ్ళిపోయిన వాడు వచ్చిన అసలు అది ఎక్స్పెక్ట్ చెయ్యం ఎవరు. డ్రైవర్ తో ఇలా మాట్లాడతాడు అని చెప్పేసి బస్సు దిగడం, ఆ డైలాగ్స్ అన్ని ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు దిగిన డ్రైవర్ అంటాడు, ఎందుకు ఇక్కడ ఆపావని. అక్కడే ఈగోయిస్ట్ అనేది బయటపడుతుంది బాగా. అయితే ఈ క్యారెక్టర్ పక్కన పెడితే, కళ్యాణ్ గారితో సమానంగా తమ్ముళ్ళందరికీ క్యారెక్టర్స్ ఇచ్చారు. అలాగే అలీ గారిని కూడా ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్గా, ఆయన్ని కూడా ఒక తమ్ముళ్ళ కలిపేశారు సినిమా మొత్తం. ఇది మన తెలుగు సినిమాలకు వచ్చేటప్పటికి హీరోతో సమానమైన క్యారెక్టర్స్ అందరికీ ఇస్తే యాక్సెప్ట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారిది ఇంకొంచెం పెంచాలా రోల్ ఏమైనా, ఇలా ఏమైనా ఆలోచించారా? అలాంటి రెస్ట్రిక్షన్స్ కానీ, అలాంటి బౌండరీస్ కానీ ఈ స్క్రిప్ట్ చేసినప్పుడు లేవండి. బికాజ్ ఆయనే ఎప్పుడు అంటుండేవారు, ఎక్కువ ఇన్వాల్వ్ చేయండి. ఒక సాంగ్ ఉన్నప్పుడు కూడా ట్రై టు ఇన్వాల్వ్ ఆల్ ఆఫ్ దెమ్. వెన్ అ స్ట్రాంగ్, ఇంత పెద్ద ఇమేజ్ ఉన్న హీరో ఇస్ గివింగ్ యూ దట్ మచ్ ఆఫ్ ఫ్రీడమ్, ఇట్స్ డెఫినెట్లీ ఫర్ ద స్క్రిప్ట్. సో హ్యాట్స్ ఆఫ్ అండి ఆయనకి. బికాజ్ అంత ఇమేజ్ ఉండి కూడా ఆ స్క్రీన్ స్పేస్ ఏదైతే ఉంటుందో అది నాకే కావాలన్న ఫీలింగ్ ఉండదండి. దట్ ఈస్ వాట్ మేక్స్ అ ఫిల్మ్ లుక్ సో బ్యూటిఫుల్. అంటే ఇట్స్ మోర్ అబౌట్ ద స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్నే నమ్మాలి. స్క్రిప్ట్ అలా అడిగితే, అలా డిమాండ్ చేస్తే అది ఇవ్వాలి. బికాజ్ ఇమేజ్కి తగ్గట్టుగా అన్నీ చేస్తామండి. ఇమేజ్కి తగ్గట్టుగా ఓపెనింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి, ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి, ఆయన ప్రపోజ్ చేసే లవ్ సీన్స్ అన్నీ ఉంటాయి. దీస్ ఆల్ వర్క్ విత్ ద ఇమేజ్ అండ్ ద క్యారెక్టర్. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇఫ్ యూ వాంట్ టు మేక్ అ ఫిల్మ్ లుక్ వెరీ న్యూ, కొత్తగా ఉండాలంటే ఆ స్క్రిప్ట్ ఏదైతే డిమాండ్ చేస్తుందో అది కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ గ్రూప్ సాంగ్స్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చాయి. ప్రతి సినిమాలో కూడా ఒక జానపద గీతం లాంటిది పెడతారు కదా, ఇందులో కూడా పెట్టారు. ఒక ఇంట్లో మొత్తం అది ఎక్కడ బోర్ లేకుండా సేమ్ ప్లేస్, వాళ్ళ డాన్సులు కానీ, రితం కానీ, అంత బాగా మ్యూజిక్ గురించి. అవును, అంటే అదేనండి. ఇప్పుడు 5 అన్నదమ్ములు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అమ్మాయి లేదు ఇంట్లో అంటే ఇంకేముంటుందండి, మందు ఉంటుంది, తాగుడు ఉంటుంది. సో తాగి ఆ డాన్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్ ద సీన్స్ హ్యావ్ ఈక్వల్ యూనో రియాక్షన్ ఇన్ ద సెకండ్ హాఫ్. ఇలాంటి లైఫ్లో బతుకుతున్న ఒక హీరో అంటే పక్షులతో మాట్లాడతాడు, జంతువులతో మాట్లాడతాడు, మందు ఇలా యోగా చేస్తాడు. ఇలాంటివన్నీ దే రియలీ వర్క్డ్ అవుట్ ఇన్ ద సెకండ్ హాఫ్ వెన్ ద హీరోయిన్ కమ్స్ టు నో. సో వెల్ బ్యాలెన్స్డ్. ఓకే, అయితే విలన్ విషయం వచ్చినట్లకి రావు రమేష్ గారిని అసలు దీనికి ఎలా ఒప్పించారు? ఫస్ట్ ఆయనది చాలా తక్కువ సన్నివేశాలే, మోస్ట్లీ 5 సన్నివేశాల్లో కనిపిస్తారనుకుంటా. ప్లస్ ఒకటే రొటీన్ డైలాగ్స్, ఆ చింపిరి జుట్టు, మాసిపోయిన బట్టలు, ఒక కొండ మీద ఉండడానికి ఇల్లు కూడా లేకుండా, ఇది నీ క్యారెక్టర్ అని మీకు చెప్పినప్పుడు ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారు?
నేను మేము ఆ క్యారెక్టర్ అనుకున్నప్పుడు అండి సడన్గా వెన్ వి థాట్ అబౌట్ అ న్యూ విలని, ఇలాంటి సినిమాకి కొంచెం కొత్తగా ఉంది, బ్రదర్స్ ఉన్నారు అంటే స్టోరీస్ అన్నీ ఒకేలాగా ఉంటాయి ఆల్మోస్ట్, లవ్ స్టోరీస్ అటు ఇటుగా చేస్తే వెళ్తాం. బట్ ఎక్కడో కొత్తదనం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఒక బ్రదర్ హూ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ 5 బ్రదర్స్ ఉన్నారు, ఇంకో క్యారెక్టర్ ఆలీ లాంటి క్యారెక్టర్ ఉంది. సో వీళ్ళెవ్వరికీ పెళ్ళిళ్ళు కాలేదు, సీక్రెట్గా అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇది ఎక్కడో దగ్గర ఒక చిన్న కొత్తదనాన్ని తీసుకొస్తుందండి. ఇది రెగ్యులర్గా చూడం మనం, వీసీ యాక్షన్ ఫిల్మ్స్, వీసీ లవ్ స్టోరీస్, బట్ ఎక్కడో ఒక స్క్రీన్ ఫుల్గా కనబడే అంత ఇది ఈ సినిమాలో ఉంది. దెన్ వి థాట్ ఇఫ్ దిస్ ఇస్ న్యూ, విలని కూడా ఇంకా కొంచెం కొత్తగా చేస్తే బాగుంటుంది. ఎవ్రీ క్యారెక్టర్ హ్యూమర్ కానీ విల్ ట్రై టు మేక్ ఇట్ లుక్ అ లిటిల్ యూ. సో ఆ ఉన్న ఒరిజినల్లా కాకుండా వీ వాంటెడ్ ఎంటైర్లీ డిఫరెంట్ విలన్. సో ఇలా వర్క్ చేసి వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ రావు రమేష్ క్యారెక్టర్. అది రాను చేస్తున్న కొద్దీ ఒక రాయలసీమ బ్యాక్డ్రాప్లో హీరో చేతిలో దెబ్బతిన్న ఒక క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని చెప్పి ఆయనకి నేను వెళ్ళి నరేట్ చేయడం జరిగిందండి. ఆ వెళ్ళి నరేట్ చేసిన పాయింట్కి ఆయనకి ఫస్ట్ నేను రండి కూర్చోండి అన్నపూర్ణలో కూర్చొని చెప్పి ఫస్ట్ డైలాగే చెప్పాను ఆయనకి, ఇలాగ కొండపైన నుంచి ఉంటాండి, ఇది ఆయన గెటప్, ఒక రాక్ పైన కూర్చొని ఒక విలన్ హీరో ఇంటి నుంచి వెళ్ళిపోతుంటాడండి, దూరం నుంచి అతను చూసి నెత్తురు వాసన ఏం రావట్లేదు, ప్రాణాలు ఏం పోలేదా అని ఆయన స్టైల్లో చెప్తే ఇన్స్టెంట్గా ఆయన అట్రాక్ట్ అయ్యాడండి. ఇదేదో బాగుంది మళ్ళీ చెప్పండి అని ఆయన విని అక్కడి నుంచి ఎవ్రీ సీన్ హీ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ అండి. ఎక్స్ట్రాటనరీగా ఉందండి, ఇట్స్ సో వెల్ డిజైన్. ఆయన చెప్పడం ఏంటంటే మేము ఇలాంటి క్యారెక్టర్స్ కోసం బతుకుతూ ఉంటామండి, ఎక్కడో 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఇలాంటి ఒక క్యారెక్టర్ వస్తుంది. ఓకే, కానీ ఫస్ట్ టైం కదా ఆయన ఇంత దీనాతి దీనమైన స్థితిలో అసలు ఉండడానికి ఇల్లు లేకుండా, కట్టుకోవడానికి బట్టలు లేకుండా, తిండి లేకుండా అనేది ఫస్ట్ టైం ఈ క్యారెక్టర్. అవును, చాలా స్ట్రాంగ్గా ప్లాన్ చేస్తుంటాను. అది మెల్లిగా వెళ్తా ఆ హ్యూమర్లోకి వెళ్ళిన వెంటనే టెరిఫిక్ రెస్పాన్స్ ఉందండి. నాకు చాలామంది వెన్ దే టాక్ అబౌట్ ద గుడ్ పార్ట్స్ ఆఫ్ ద ఫిలిం, nobody is forgetting Rao Ramesh. One is Kalyan Gar's attire, his performance, the way he's looking, his screen presence are really, really good. Apart from that, when it comes to Rao Ramesh garu, he was looking amazing. Amazing as in the get-up was too different. Chala different ga undi. His performance was very good. ఆయన పట్టుకునే ఆ డెలివరీ కూడా చాలా బాగుంది. అంటే మేము జనరల్గా రాసినప్పుడు చాలా కాలం దాని మీద పని చేస్తామండి, 6 months వర్క్ చేస్తాం స్క్రిప్ట్ మీద. ఒక ఆర్టిస్ట్కి పొద్దున్న వెళ్ళి సీన్ పేపర్ ఇస్తాం, మేము చెప్పింది కన్వే అవ్వట్లేదంటే అనే ఫీలింగ్ ఉంటుందండి. అందుకని ఎంత ఇచ్చినా వీ గెట్ సాటిస్ఫైడ్, ఓకే ఇంత బాగా కన్వే చేశాడని. ఈయన వరకు వస్తే హీ డెలివర్స్ 100 out of 100 అండి, 100% డెలివర్ చేసి ఇంకా దాన్ని ఏదైనా యాడ్ చేసి మళ్ళీ డబ్బింగ్ వచ్చేసరికి ఇంకా ఏదైనా కొంచెం యాడ్ చేసి, సో ఇట్ రియలీ వర్క్డ్ వెల్ అండ్ దట్స్ వాట్ ఈస్ లుకింగ్ వెరీ న్యూ ఇన్ ద ఫిల్మ్. మనతో పాటు విలనిని కామెడీగా పండించిన, విలన్ రోల్ పోషించిన రావు రమేష్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రమేష్ గారు వెల్కమ్ అండి. ఇప్పటివరకు మీ గురించే మాట్లాడుకుంటున్నాం మొత్తం. అసలు ఈ స్టోరీ మీకు నెరేట్ చేస్తున్నప్పుడు నా క్యారెక్టర్ ఇంత దీనాతి దీనంగా ఉంటుంది, అసలు ఎలా యాక్సెప్ట్ చేశారు మీరు? ఫస్ట్ ఆయన చెప్తున్నారండి క్యారెక్టర్ డైరెక్టర్ గారు, షాక్ అయిపోయాను నేను. అంటే అసలు ఇలా ఎంత అదృష్టం ఉంటే పాత్ర ఎలా సార్ ఇది అంటే ఇది తమిళ్లో లేదండి, నేనే క్రియేట్ చేసిందని చెప్పారు. ఆయన ఏంటంటే చెప్పారో అలాగే అంటే తీసారు. ఆ డైలాగ్స్ కాని ఇలాగే అన్నారు ఆయన, కాని ఇలా ఉంటుంది రమేష్ గారు అని చెప్పి ఆ 2 మొక్కజొన్న కంకెలు కంచి ఎలాగాడు తొక్కేస్తే నేను ఏమంటానో అన్నీ ఆయన కొన్ని చెప్పేసరికి ఆ ట్రాన్స్లోనే ఇంటికి వెళ్ళిపోయాను. అంటే డిగ్నిఫైడ్ పాత్రలు, గళ్ళచొక్క, కళ్ళజోడు, కొన్ని మామూలు నార్మల్ ఇప్పుడు ఫాదర్ రోల్స్ ఉంటాయండి, ఇంట్లో ఫాదర్గానే ఉన్నాను కదా, అది కూల్గా ఉంటుంది చేయడానికి. బట్ ఈ రోలు ఇది అసలు ఏంటి నిజంగా ఎప్పుడా షూటింగ్ అని నేను వెయిట్ చేశాను. అలాంటి క్రియేషను అంటే నేను ఇంతవరకు చేయలేదు అలాంటి పాత్ర. నల్లగా మట్టితో మనిషి అయిపోయి రాళ్ల మధ్యన కూర్చొని కరడగట్టిన ఒక హెల్ప్లెస్ సాడిస్టిక్ ఫ్రస్ట్రేటెడ్ విలన్. ఫ్రస్ట్రేషన్ ఉంది కానీ ఏం చేయలేడు, కానీ సాడిస్ట్. అవకాశం కోసం వెయిట్ చేస్తుంటాడు, గోతికాద నక్కలాగా వెయిట్ చేసినట్టు ఓపెనింగ్ షాట్ ఆయన పెట్టింది ఆ రాయి మీద. అది నిజంగా అలా పెట్టి ఆ నక్క వెయిటింగ్లో ఉన్నట్టాడు. ఎక్కడన్నా ఒక చెడు వార్త వినపడుద్దా, ఒక దెబ్బ తగులుతుందా, వాసన వస్తుందా, మనం దాంతో బతుకుతాడు, గాలి పీల్చాడు. అలాంటి పాత్ర సృష్టించి అది నాకు చేయడం, అది ఈ పవర్ స్టార్ గారి సినిమాలు అవడం ఇక నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. వెరీ హ్యాపీ.
ఓకే, కానీ విలన్ చూడగానే మనకి కోపం వచ్చేస్తుంది, వీడు కానీ ఇప్పుడు దొరకాలి అన్నట్టు ఉంటుంది మనకి సినిమా చూసేటప్పుడు. కానీ మీది చూసినప్పుడు అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది మొదటి నుంచి లాస్ట్ వరకు. పవన్ కళ్యాణ్ ని వేసేయాలి అని ఎంత ప్లాన్లు చేస్తున్నా కూడా పాపం అని అనిపిస్తుంది ప్రేక్షకులకి. అదే అదే క్యారెక్టరైజేషన్ అండి అది. అంటే ఇది ఏం చేయలేకపోతున్నాడు, అదే డైరెక్టర్ గారు చెప్పింది. అలాగే ఎవ్రీ టైం మేము చేస్తున్నప్పుడు కూడా డైరెక్టర్ గారు చెప్తారా, మేము మాట్లాడేది ఇప్పుడు ఎంత మ్యాక్సిమం మాట్లాడి ఉంటారు, రమేష్ గారు ఐ బిలీవ్ ఇన్ ఫైనాలిటీస్ అండి అని. ఏంటండి నేను ఈ పాత్ర రాశాం, ఇందులో ఇంత 50% వస్తే చంటూ మీరు ఇంత చేశారు. ఓ పాత్ర ఉన్నదానికి అందంగా ముద్దుగా చీర కట్టారు, దానికి జడ వేసారు, రింగులు పెట్టారు, దానికి బొట్టు పెట్టారు, ముందే చెప్పారు ప్రతిదీ యాడ్ చేసుకుంటూ వచ్చారు ఆయన. ఫైనాలిటీ ఐ బిలీవ్ గాడ్ ఈజ్ ఇన్ ఫైనాలిటీస్ అని. ఆ చిన్న చిన్నవి నేను మూలిగిన లాగిన చిన్న చిన్న బిట్స్ ఏదైనా ఇప్పుడు యాక్ట్ చేస్తుంటే ఒకటి దొరుకుతుంది, ఒకటి అది ఎంత 0.1% ఎంత ఒకటి. అవన్నిటిని ఆయన అబ్జర్వ్ చేసి మానిటర్లో చిన్నది నేను మామూలుగా అక్కడ సర్దుకుంటున్నా కూర్చోడానికి ఇబ్బంది కూర్చోడం, అది కూడా అబ్జర్వ్ చేశారు. అది బాగుందండి, అలా కావాలి ఎక్స్పీరియన్స్. ఇవన్నీ ఆ నాలికలు అనేవారండి. నిజమే, కొండ మీద కూర్చుని వాటర్ లేకుండా అసలు పాపం కదా. ఇవాళ రెస్పాన్స్ చూస్తుంటే అంటే నేను కాని హే కాని 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 కదా హే కాని కాని హే అది కావాలండి. హే కాని కాని అంటే సరే కాని కాని అది చాలా నమ్మే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా చూస్తుంది, దీన్ని రీచ్ హెవీ కడుతుంది. ఇంతలాగా విస్ఫోటనంలాగా అంటే బ్లాస్ట్ అనమాట, పేలింది. అది ప్రతి వాళ్ళు అంటాం. ఒక్క ప్రేక్షకుడు కూడా థియేటర్స్ నుంచి బయటకు వస్తూ అదే డైలాగ్, అది ఎంత ఆనందంగా ఉంటుందండి మరి ఆ వర్క్ చేసినప్పుడు మనకు అది రావడం. సో వెరీ హ్యాపీ. కానీ చాలా తక్కువ సన్నివేశాల్లో కనిపించిన రావు రమేష్ గారి పాత్ర ఎక్కువ హైలైట్ అయింది. 2-3 డైలాగ్సే, 2-3 ప్లాన్సే. మళ్ళీ అదొక్కసారి విలన్ కి చెప్తూ ఉంటారు కదా. బయటకు వచ్చిన చాలా మంది అడిగారు నాకు, సరే ఇలా ఓపెన్ గా వదిలేశారు మీరు పార్ట్ 2 తీస్తున్నారు కదా అని. అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి అంత ఎంజాయ్ చేశారు పాత్ర. అది విలన్ పాత్రకి సాధ్యం అసలు. ఏం ఎంజాయ్ చేసి నేను నర్రాసీన్ గారి డైలాగ్ కూడా ప్రతిదీ ఆయన పక్కనే ఉంటారు అసిస్టెంట్. మళ్ళీ ఎంత డీటెయిలింగ్ అంటే కొండ రమేష్ గారు ఇలా బొగ్గులు మీరు కసి చచ్చిపోకూడదని బొగ్గుల్ని కాలుతో తోస్తుంటారు అన్నారు ఫస్ట్. దానికే నేను అసలు ఏమి క్యారెక్టరైజేషన్, ఎందుకంటే అవి చెయ్యాలనిపిస్తుంది, అలా దొరకదు. అయితే మనం జనరల్గా షూ వేసుకుంటాం, టక్ చేసుకుంటాం, చాలా ఇవి ఉంటాయి మా అందంగా. బట్ బొగ్గుల్ని తోయడం ఏంటి అసలు కసికి, అడు ఊదుకుంటా గొట్టం పెట్టి ఊదరగొట్టం పెట్టి ఊదుకోవడం. కానీ ఇది ఏం చూస్తే చాలా పెద్దది, బొగ్గులు మాత్రం కావాలి. ఆయన ఆ గుడిసెలో కూడా ఈయన ఇంకా మనకి డీటెయిలింగ్ లో మరి దిష్టి బొమ్మ ఎలా కడతారు, మళ్ళీ దిష్టి బొమ్మ ఉంటుంది, అది బాగా ఆల్మోస్ట్ గాలికి పడిపోయేంత లాగా ఉంటుందండి. దానికి మళ్ళీ గుమ్మడికాయ ఉడిది గుమ్మడికాయ ఒకటి దిష్టి బొమ్మ ఒకటి ఉంటుంది. కనీసం ఇల్లైనా సరిగ్గా ఇవ్వలేదు ఆయనకి మీరు పాడు. మరి శిక్ష కాటమరాయుడు వేసిన శిక్షకి ఆడ 20 సెంట్లు 22 అంటారు. అది కూడా జనాలకి అది కూడా తీసుకోలేదు, ఇగో లోపల ఉందండి. ఇగో ఆ 2 నాది ఆ ఫైట్ చేసి ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేను ఇక్కడ షూటింగ్ వెళ్తున్నా, అక్కడ ఫైటర్స్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే ఫ్యాన్స్ విపరీతంగా ఉంటారండి. అక్కడ మాస్ జనం ఎవరైనా ఇప్పుడు డ్రైవర్స్ తీసుకున్నా, టచ్అప్ గాయస్ తీసుకున్నా, ప్రొడక్షన్ బాయ్స్ తీసుకున్నా, అక్కడ మీకు ఆయన ఫ్యాన్స్ విపరీతంగా ఉంటారు ఎక్కడ చూసినా. వాళ్ళందరూ అసలు మెంటల్ ఎక్కేసినట్టు మాట్లాడుతుంటే వాళ్ళు చూసి అది చాలా ఆనందంగా ఉంటుంది. అయితే మూవీ రిలీజ్ అయ్యాక మీకు ఎలాంటి ఫోన్ కాల్స్ వచ్చాయి ప్రశంసలతో? ఇదేనండి ప్రశంసలు, రాను ఫోన్ కాల్స్ తగ్గిపోతున్నాయి. ఏంటంటే ఇది చేస్తాడని. కానీ ఇది డిఫరెంట్ రోల్ కదా, ఇంతకుముందు ఏ సినిమాలో కూడా మీరు ఇంత దీనమైన విలన్ పాత్ర పోషించలేదు. లేదు అదే అందుకే చాలా ఎగ్జైట్ అయ్యి నేను చేశాను, చేస్తూ కూడా దాంతోనే ఉండిపోయాను. బికాస్ దిస్ రోల్ ఇస్ సంథింగ్ నేను చేయలేదు. అలాగే ఆయన ఇచ్చిన స్పేస్ కానీ చేయడానికి ఆయన టేకింగ్ కానీ ఇచ్చిన, ఇప్పుడు అది ఇంకో దగ్గర తీస్తే కాదు, ఆ మొత్తం ఎత్తైన ఒక రాయిలాగా ఉంటుంది, అక్కడ ఇంత పండించే ఇది ఉంటుంది, చుట్టూ ఎండిపోయిన అడాలా ఉంటుంది. అది అక్కడ కూర్చొని వీడు గీసే ప్లాన్లు, వీడు చెప్పే మాటలు, వీడిలో ఉన్న కసి, అది సపరేట్గా మనల్ని తీసి దానికి ఒక స్పేస్ టైం ఇచ్చి మనకు చేయడం అన్నది చాలా అదృష్టం. కాల్స్ కన్నా కూడా కాల్స్ వస్తాయి, తగ్గిపోతాయి. రాను వీడు ఇదే చేస్తున్నాడు, వీడు ఎవ్రీ మూవీకి పేరు వస్తుంది. పబ్లిక్ నీకు షూటింగ్కి వెళ్ళే గ్యాప్లో చూస్తే వాళ్ళ ఆనందం, వాళ్ళ మాటలు, నా డైలాగులు మొత్తం చెప్తుంటే చెప్పేస్తున్నాడు మొత్తం. టెల్లింగ్ ఎంటైర్ డైలాగ్. ఒక్కసారి మీ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా, కాటమరాయుడిని ఎలా పడగొట్టాలని? కాటమరాయుడా చెప్పనా సార్ డైలాగ్స్? ప్రదీప్ రావత్ గారు వస్తారు, ఆయన పేరు. ఇప్పుడు మన డాలీ గారిని ఉపయోగించుకుందాం.
మరి అంటే కావాలి ఏంటి కదా. మీరు ఇలా పెట్టి అయ్యో, అవి అలా కాదు. ఆయన కానీ ఈయన ఎందు హ్యాట్స్ ఆఫ్ అండి. నేను ఆయనకి నాకు బాగా గుర్తండి, డే 1 నేను ఆయనకి ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఆయన ఫస్ట్ డైలాగ్కే నిద్ర వాసన రావట్లేదు ఏంటి, ప్రాణాలు ఏం పోలేదంటే అబ్బా అన్నారు ఈయన. అక్కడి నుంచి ఇక్కడ వరకు అండి, టిల్ ద డేట్ ద ఫిల్మ్ హ్యాస్ రిలీజ్డ్, ఆ అప్లాస్ తర్వాత ఇంతే ఎంతూజియాజం అండి. ఇట్స్ అ బూన్ అండి. రావు రమేష్ గారు లాంటి ఆర్టిస్టులు మనకు ఉండడం ఇట్స్ బూన్. ఐ రియలీ అప్రిషియేట్ యూ సార్. థ్యాంక్ యూ. ఇట్స్ గ్రేట్ థింగ్ అంటే మాకు ఎంత ఆనందాన్ని ఇస్తుంది అంటే ఇట్ ఈజీ సార్ వర్క్ అండి, చాలా తగ్గిపోతుంది. బా ఒకటి అనుకొని ఇంత తీసుకెళ్తే దీన్ని ఏ లెవెల్కి తీసుకెళ్తాడు ఆర్టిస్ట్ అనే ఒక చిన్న భయం ఉంటుంది చూడండి. అవును, కొన్ని పేర్లకి ఐ వుడ్ మెన్షన్ రావు రమేష్ నేమ్. ఎక్స్ట్రాడినరీ అండి. హీ వుడ్ డెలివర్ 100%. మీకు ఏం కావాలో అంతకంటే ఎక్కువ, అంతకంటే యాడీస్ ఉంటాయి అందులో. అవును. ముచ్చటేసి ఉంటుందండి ఆయన పెర్ఫామ్ చేస్తుంటే, ఇంత బాగా చేస్తారండి. నేను ఆయనకి వెళ్ళి చెప్తా ఉంటాను, సార్ మీరు మధ్యలో ఆ డబ్బింగ్ చెప్పినప్పుడు ఆ చిన్న తీసుకుంటున్నారు చూడండి, ఎంత బాగుందండి అది. సో దట్స్ ద వే దీస్ పీపుల్ ఇన్వాల్వ్ ఇన్ ద క్యారెక్టర్. వే వెళ్ళిపోతారండి, ప్రాణం పోసేస్తారు దానికి. అవును. ఒక్కసారి డైలాగ్ చెప్తా. ఇదే కూడా మనం ఒక జన్మ తల్లిదండ్రులు ఇచ్చిన జన్మతో పుడతాం, కానీ సినిమా కళాకారుడికి, నటుడికి ఇంకో జన్మ రచయిత కానీ దర్శకుడు కానీ ఇస్తారు. ఆయన ఊహలోంచి పుట్టింది. అలా నన్ను శ్రీకాంత్ అడ్డాల గారు, కృషి గారు, త్రివిక్రమ్ గారు కానీ ఒక్కొక్కటి ఒక పాత్ర. ఈ పాత్ర ఇది దీని పుట్టుక ఇలా చేసుకుంటూ పోతే ఇది ఒక జన్మ అనమాట. అంటే అగైన్ బర్త్ దీనివల్ల వచ్చే పేరు వల్ల పుట్టుకకి సార్థకత అనమాట యాక్టర్కి. ఎస్, నాన్నగారి పేరు నిలబెట్టాడు, ఎస్ ఇదని. ఇక్కడ కరెక్ట్గా చేయగలిగితేనే దానికి అక్కడ వస్తుంది నేను పేరు. సో ఆ పుట్టడం ఎలా పుడుతుంది నాకు ఆశ్చర్యం వేసి. ఇప్పుడు ఈయన రాసిన డైలాగ్స్కి 22కి కూడా అరవడం ఏంటి, ఎలా తెలుస్తుంది వీళ్ళకి ఇది రాయాలని? ఎలా తెలుస్తుంది వీళ్ళకి? తెలుసు ఇక్కడ ఇలా జనం ఎఫెక్ట్ ఇదవుతారు. సో అది అసలు నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎక్కువ వింటున్నాను ఈ పిక్చర్ గురించి. ఎక్కడికి వెళ్తే షూటింగ్లో 9 out of 10 చూసుంటారు ఈ సినిమా. వాళ్ళందరూ ఈ డైలాగ్ చెప్తున్నారు. అవును. 22 ఒకటి, పంట పోయింది ఒకటి, నెక్స్ట్ సెకండ్ ఒపీనియన్. మీ అసిస్టెంట్ చెప్తాడు కదా, సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి కదా అన్నీ చెప్తున్నారు. ఈ డైలాగ్స్ అన్ని అసలు పంచ్ రాశారు. ఆ డైలాగ్స్ చెప్పి ఆయన ఎంజాయ్ చేసేవాడు. ఆ స్పేస్ ఇచ్చి చూసేవాడు ఆయన ఏమి కానీ చెప్తుంటేనే మనకి ఎక్కిపోద్ది. ఆయన చెప్తుంటేనే చాలా ఫోకస్డ్గా ఉంటుంది, మరి చాలా కూల్గా చెప్తున్నట్టే ఉంటుంది. కానీ అది క్లారిటీ ఎక్కేస్తుంది మనకి అని చెప్తే. సో ఎవ్రీథింగ్ ఇట్ హస్ కమ్ డౌన్. నాకే ఆశ్చర్యం వేసింది, ఇది ఇలా టర్న్ అయిందంటే ఈ పాత్ర చెప్పినాక. అవును. ఇంకేం చెప్పండి, ఒకసారి డైలాగ్ చెప్పండి. అంటే ఎలా చంపుతాం పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ విలన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రదీప్ రావుత్ రాడియా వచ్చాగానే అంటే బుద్ధి బలం కనపడదు. అతను బ్రదర్ని కట్టేసి కొట్టారు. సో ఆ రెవెంజ్ అది కారణంగా పెట్టుకొని నీ తమ్ముడిని కట్టేసి కొట్టినప్పుడు నీ ప్రాణం విలువలాడిపోలా, వాడి ప్రాణం వాడి తమ్ముళ్ళా, వాళ్ళని వేసేస్తే వాడి గుండె బరువు ఎక్కిపోతుంది, మన పని తేలికైపోతుంది. మీరు చెప్పిన కంఠం కావాలంటే మధ్యలో వాళ్ళ చిన్న తమ్ముడు ప్రతి ఆదివారం సంతకెళ్తాడా, ఈసారి కూడా వెళ్తాడా, కానీ దొరికిన బాడీ ఎట్టుంటుందో తెలుసా, ఈ కంట్రోల్ అట్ట కత్తిదుకుంటుంది, ఏళ్ళట ఇట్లా ఇరిచేసి ఉంటాయా, ఈ గోళ్ళు భయపడిపోతుంటాడు మొహం ఇలా అది అసలే కర్ర కట్టిన వెళ్ళను ప్రదీప్ రావుత్ అంటే అతన్నే భయపెట్టేస్తున్నాడు. లాగా అతను ఈడ మడ్రలు ఎట్టినా హార్డ్గా ఉంటాయి. సార్ నువ్వు పోయినా ఇది సేమ్ అప్ప కానీ ఇది సేమ్ అప్ప. ఈయన ప్రేమైన పగైన చక్రవడ్డీతో కలిపి చెల్లించుకోవాలా. కానీ ఫస్ట్ విలన్ కి ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తారు, సెకండ్ విలన్ వచ్చినప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాడు, వాడు వింటున్నాడో మళ్ళీ లాస్ట్ వచ్చేసరికి వీడికి ఒక మనస్సాక్షి ఉంటుంది, అది కొడుతుంది. ఏంటి వింటున్నాడా మనం చెప్పేది, మళ్ళీ వీళ్ళు వేస్తున్నా అని చెప్పి అలా చూసేసరికి ఆ ముఖం కాలిపోయి ఉంటుంది కదా ముఖం, అలాగే చూస్తా. అయినా అందులోంచి కూడా చిన్న ఆశ, వీడైనా సక్సెస్ అవుతాడేమో. ఇతను పగ అంత స్ట్రాంగ్ అంటే ఏం జరిగినా ఆ ప్రయత్నం ఉండాలి. సో చాలా కన్వే చేస్తుందండి అది. చూడండి అంత అంటే వాట్ యు కాల్ ఆ డైహార్డ్నెస్ ఉండాలండి. మనం మంచి చేసినా చెడు చేసినా ఏం చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, లేకపోతే డైహార్డ్నెస్ ఉంటుంది చూడండి. అది ఉంటే సమ్ డే యూ విల్ గెట్ సక్సెస్ఫుల్.
అదేదైనా అవును ఏదో ఛాన్స్ వస్తుందేమో. అదే చిన్న ఆశ. రైట్, డాలీ గారు ఫైనల్ గా ప్రేక్షకులకి మీ వర్డ్స్. సినిమా థియేటర్స్లో వెళ్ళి చూశాను నేను, సెకండ్ డే థర్డ్ డే చూస్తున్నాం. అండ్ నాకు ఆ అప్లాస్ చూసి చాలా ఆనందం వేసిందండి. దీనికోసమే బహుశా మేము ఈ ట్రావెల్ అంతానండి, ఈ కష్టం అంతా ఏమి కాకుండా మర్చిపోతామండి. ఆ థియేటర్లో అప్లాస్ చూసి, థియేటర్లో ఇది చూసి, ఆల్ ద ఫోన్ కాల్స్ దట్ వీఆర్ గెటింగ్, ఆల్ ద మెయిల్స్ దట్ వీఆర్ గెటింగ్, ఎక్స్ట్రాడినరీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టు కళ్యాణ్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ హస్ కాంట్రిబ్యూటెడ్, ఆల్ ద ఆర్టిస్ట్స్, రమేష్ గారు, ఎవ్రీబడి హూ హస్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ లివ్. థ్యాంక్ యూ. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా, ప్లీజ్ పైరసీ చేయొద్దు. ఐఎమ్ షూర్ యూ విల్ గెట్ ద వాల్యూ ఫర్ యర్ టికెట్. ఇట్స్ అన్ అమేజింగ్ ఫిల్మ్, ప్లీజ్ ఎంజాయ్. రైట్, మేము కూడా నెక్స్ట్ మళ్ళీ సేమ్ విలన్ సేమ్ హీరో డాలీ గారు కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నామండి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ డాలీ గారు, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. నమస్తే.